ఇకపైన మీ మేనేజర్ మిమ్మల్ని ఆఫీస్ అవర్స్ తర్వాత డిస్టర్బ్ చేస్తే ఎంటైర్ కంపెనీ శాలరీ బడ్జెట్ లో 1% ఫైన్ గా కట్టాలి. ఎస్, మీరు విన్నది కరెక్టే. రీసెంట్ గా లోక్సభలో ఎంపీ సుప్రియా సూలే రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2025 ని ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఈ బిల్ ఎంప్లాయీస్ కి ఇస్తున్న పవర్స్ ఏంటో మీకు తెలుసా? ఫస్ట్ థింగ్, ఆఫీస్ టైం అయిపోయాక ఈమెయిల్స్ చెక్ చేయాలి అని లేదా కాల్స్ లిఫ్ట్ చేయాలి అని రూల్ లేదు. సెకండ్, ఫోన్ లిఫ్ట్ చేయలేదని మీ మేనేజర్ మిమ్మల్ని తిట్టడానికి లేదు, డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడానికి అసలే లేదు. థర్డ్, ఒకవేళ మీరు లేట్ నైట్ లాగిన్ అయి పని చేయాల్సి వస్తే మీకు ఖచ్చితంగా ఓవర్ టైం పే ఇవ్వాలని ఈ బిల్ చెప్తుంది. అంతేకాదు, ఎంప్లాయీస్ మెంటల్ హెల్త్ కోసం డిజిటల్ డీటాక్స్ సెంటర్స్ పెట్టాలి అండ్ కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా ప్రపోజ్ చేశారు. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ రూల్స్ ఫాలో అవ్వని కంపెనీస్ కి వాళ్ళ టోటల్ ఎంప్లాయీ శాలరీ బడ్జెట్ లో 1% ఫైన్ గా వేయచ్చు. కానీ ఒక్క నిమిషం, వెంటనే మీ బాస్ నెంబర్ని బ్లాక్ చేయకండి. ఇది ప్రెసెంట్ ప్రైవేట్ మెంబర్స్ బిల్, అంటే ఇది ఇంకా లా అవ్వలేదన్నమాట. జస్ట్ పార్లమెంట్ లో ఒక ప్రపోజల్ గా ఉంది. హిస్టరీలో చూస్తే ఇలాంటి ప్రైవేట్ బిల్స్ పాస్ అవ్వడం చాలా రేర్. కానీ ఇండియాలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పైన ఇంత పెద్ద డిస్కషన్ జరగడం ఇదే ఫస్ట్ టైం. మీకేమనిపిస్తుంది? ఇండియాలో ఈ బిల్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేక కంపెనీస్ దీనికి కూడా ఏదైనా లూప్ హోల్ వెతుకుతాయా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ ఇంకా చూడాలనుకుంటే ఫాలో ది తెలుగు క్యాటలిస్ట్.